ఈరోజు ఆంధ్రప్రదేశ్ 8వ తరగతి సాంఘిక శాస్త్రం పాలిటీ సెమిస్టర్ 2 టెక్స్ట్ బుక్లో 6వ పాఠం సంబంధించిన పరీక్షను చూద్దాం. 6వ పాఠం మన నేర వ్యవస్థను అర్థం చేసుకుందాం. ఇందులో 160 నుంచి 169 పేజీ వరకు ముందుగా నేను ప్రశ్నలు చదువుతాను, మీరు కూడా ఆన్సర్లు రాయండి. లాస్ట్లో ఆన్సర్లు చూద్దాం. ఒక వ్యక్తి యొక్క జీవించే హక్కును సహేతుకమైన న్యాయబద్ధమైన న్యాయ ప్రక్రియ ద్వారా మాత్రమే హరించవచ్చని రాజ్యాంగం నందలి ఎన్నవ అధికరణం హామీ ఇస్తుంది? ఏ 21వ అధికరణం, బి 22వ అధికరణం, సి 23వ అధికరణం, డి 24వ అధికరణం. ఒక వ్యక్తి యొక్క జీవించే హక్కును సహేతుకమైన న్యాయబద్ధమైన న్యాయ ప్రక్రియ ద్వారా మాత్రమే హరించవచ్చని రాజ్యాంగం నందలి ఎన్నవ అధికరణం హామీ ఇస్తుంది? ఏ 21వ అధికరణం, బి 22వ అధికరణం, సి 23వ అధికరణం, డి 24వ అధికరణం. సాక్షుల వాంగ్మూలాన్ని నమోదు చేయడం ఎవరి విధి? ఏ పబ్లిక్ ప్రాసిక్యూటర్, బి పోలీస్, సి న్యాయమూర్తి, డి డిఫెన్స్ లాయర్. సాక్షుల వాంగ్మూలాన్ని నమోదు చేయడం ఎవరి విధి? ఏ పబ్లిక్ ప్రాసిక్యూటర్, బి పోలీసు, సి న్యాయమూర్తి, డి డిఫెన్స్ లాయర్. ఎవరు ప్రభుత్వం తరపున ప్రాసిక్యూషన్ను నిర్వహించాలి? ఏ డిఫెన్స్ లాయర్, బి పోలీస్, సి న్యాయమూర్తి, డి పబ్లిక్ ప్రాసిక్యూటర్. ఎవరు ప్రభుత్వం తరపున ప్రాసిక్యూషన్ నిర్వహించాలి? ఏ డిఫెన్స్ లాయర్, బి పోలీస్, సి న్యాయమూర్తి, డి పబ్లిక్ ప్రాసిక్యూటర్. సాక్షులను క్రాస్ విచారణ చేయడం ఎవరి విధి? ఏ డిఫెన్స్ లాయర్, బి పబ్లిక్ ప్రాసిక్యూటర్, సి పైవన్నీ, డి బి మాత్రమే. సాక్షులను క్రాస్ విచారణ చేయడం ఎవరి విధి? ఏ డిఫెన్స్ లాయర్, బి పబ్లిక్ ప్రాసిక్యూటర్, సి పైవన్నీ, డి బి మాత్రమే. సాక్షులు చెప్పేది వినడం ఏ పోలీసు, బి న్యాయమూర్తి, సి డిఫెన్స్ లాయరు, డి పబ్లిక్ ప్రాసిక్యూటర్. సాక్షులు చెప్పేది వినడం ఎవరి విధి? ఏ పోలీసు, బి న్యాయమూర్తి, సి డిఫెన్స్ లాయరు, డి పబ్లిక్ ప్రాసిక్యూటర్. న్యాయబద్ధమైన విచారణ జరిగినప్పుడే రాజ్యాంగపు ఎన్నవ అధికరణం సరిగ్గా అమలు జరిగినట్లుగా భావించాలి? ఏ 21వ అధికరణం, బి 22వ అధికరణం, సి 20వ అధికరణం, డి 24వ అధికరణం. న్యాయబద్ధమైన విచారణ జరిగినప్పుడే రాజ్యాంగపు ఎన్నవ అధికరణం సరిగ్గా అమలు జరిగినట్లుగా భావించాలి? ఏ 21వ అధికరణం, బి 22వ అధికరణం, సి 20వ అధికరణం, డి 24వ అధికరణం. పోలీసుల చేత అక్రమంగా అదుపులోకి తీసుకున్న చర్యను సూచించేది? ఏ క్రాస్ విచారణ, బి నేరారోపణ చేయడం, సి సాక్షి, డి నిర్బంధం. పోలీసుల చేత అక్రమంగా అదుపులోకి తీసుకున్న చర్యను సూచించేది? ఏ క్రాస్ విచారణ, బి నేరారోపణ చేయడం, సి సాక్షి, డి నిర్బంధం. నిందితుని కలవడం ఎవరి విధి? ఏ పోలీస్, బి డిఫెన్స్ లాయరు, సి న్యాయమూర్తి, డి పబ్లిక్ ప్రాసిక్యూటర్. నిందితుని కలవడం ఎవరి విధి? ఏ పోలీస్, బి డిఫెన్స్ లాయరు, సి న్యాయమూర్తి, డి పబ్లిక్ ప్రాసిక్యూటర్. ఎవరు ఆటలో ఎంపైర్ లాంటి వారు? ఏ పోలీస్, బి పబ్లిక్ ప్రాసిక్యూటర్, సి డిఫెన్స్ లాయర్, డి న్యాయమూర్తి. ఎవరు ఆటలో ఎంపైర్ లాంటి వారు? ఏ పోలీస్, బి పబ్లిక్ ప్రాసిక్యూటర్, సి డిఫెన్స్ లాయర్, డి న్యాయమూర్తి. సుధా వరకట్న మరణ కేసు. ఏ సుధా వర్సెస్ లక్ష్మణ్ కేసు, బి ప్రభుత్వం ఢిల్లీ అడ్మినిస్ట్రేషన్ వర్సెస్ సుధా కేసు, సి ప్రభుత్వం ఢిల్లీ అడ్మినిస్ట్రేషన్ వర్సెస్ లక్ష్మణ్ కేసు, డి వరకట్న కేసు. సుధా వరకట్న మరణ కేసును ఏమని పిలుస్తారంటే ఏ సుధా వర్సెస్ లక్ష్మణ్ కేసు, బి ప్రభుత్వం ఢిల్లీ అడ్మినిస్ట్రేషన్ వర్సెస్ సుధా కేసు, సి ప్రభుత్వం ఢిల్లీ అడ్మినిస్ట్రేషన్ వర్సెస్ లక్ష్మణ్ కేసు, డి వరకట్న కేసు. న్యాయబద్ధంగా వ్యవహరించడం లేదా ఏ ఒక్కరికి అనుకూలంగా లేకపోవడం? ఏ నేరం, బి నిష్పక్షపాతం, సి నేరారోపణ చేయడం, డి నిర్బంధం. న్యాయబద్ధంగా వ్యవహరించడం లేదా ఏ ఒక్కరికి అనుకూలంగా లేకపోవడం? ఏ నేరం, బి నిష్పక్షపాతం, సి నేరారోపణ చేయడం, డి నిర్బంధం. తీర్పు రాయడం ఎవరి విధి? ఏ డిఫెన్స్ లాయరు, బి పబ్లిక్ ప్రాసిక్యూటర్, సి పోలీస్, డి న్యాయమూర్తి. తీర్పు రాయడం ఎవరి విధి? ఏ డిఫెన్స్ లాయరు, బి పబ్లిక్ ప్రాసిక్యూటర్, సి పోలీస్, డి న్యాయమూర్తి. సరైన విచారణ యొక్క ముఖ్యమైన అంశాలను గుర్తిద్దాం. ఏ న్యాయమూర్తి నిష్పక్షపాతంగా వ్యవహరించారు, బి కోర్టు ముందున్న సాక్ష్యం ఆధారంగా న్యాయమూర్తి తీర్పునివ్వడం, సి కొంతమంది యువకులు దొంగతనం చేశారని ఆధారం చూపడం వల్ల శాంతిని నిర్దోషిగా నిర్ధారించి విడుదల చేశారు, డి పైవన్నీ. సరైన విచారణ యొక్క ముఖ్యమైన అంశాలను గుర్తిద్దాం. ఏ న్యాయమూర్తి నిష్పక్షపాతంగా వ్యవహరించారు, బి కోర్టు ముందున్న సాక్ష్యం ఆధారంగానే న్యాయమూర్తి తీర్పునివ్వడం, సి కొంతమంది యువకులు దొంగతనం చేశారని ఆధారం చూపడం వల్ల శాంతిని నిర్దోషిగా నిర్ధారించి విడుదల చేశారు, డి పైవన్నీ. అందరూ ఆన్సర్లు రాశారా? ఓకే, ఇప్పుడు ఆన్సర్లు చూద్దాం. ఒక వ్యక్తి యొక్క జీవించే హక్కును సహేతుకమైన న్యాయబద్ధమైన న్యాయ ప్రక్రియ ద్వారా మాత్రమే హరించవచ్చని రాజ్యాంగం నందుల ఎన్నవ అధికరణం హామీ ఇస్తుంది? కరెక్ట్ ఆన్సర్ ఏ 21వ అధికరణం. ఒక వ్యక్తి యొక్క జీవించే హక్కును సహేతుకమైన న్యాయబద్ధమైన న్యాయ ప్రక్రియ ద్వారా మాత్రమే హరించవచ్చని రాజ్యాంగం నందుల ఎన్నవ అధికరణం హామీ ఇస్తుందంటే 21వ అధికరణం. కరెక్ట్ ఆన్సర్ ఏ. సాక్షుల వాంగ్మూలాన్ని నమోదు చేయడం ఎవరి విధి? కరెక్ట్ ఆన్సర్ బి పోలీసు. సాక్షుల వాంగ్మూలాన్ని నమోదు చేయడం ఎవరి విధి అంటే పోలీసు యొక్క విధి. కరెక్ట్ ఆన్సర్ బి.
ఎవరు ప్రభుత్వం తరపున ప్రాసిక్యూషన్ నిర్వహించాలి? కరెక్ట్ ఆన్సర్ డి పబ్లిక్ ప్రాసిక్యూటర్. ఎవరు ప్రభుత్వం తరపున ప్రాసిక్యూషన్ నిర్వహించాలంటే పబ్లిక్ ప్రాసిక్యూటర్. కరెక్ట్ ఆన్సర్ డి. సాక్షులను క్రాస్ విచారణ చేయడం ఎవరి విధి? కరెక్ట్ ఆన్సర్ సి పైవన్నీ. డిఫెన్స్ లాయరు, పబ్లిక్ ప్రాసిక్యూటర్. సాక్షులను క్రాస్ విచారణ చేయడం ఎవరి విధి అంటే డిఫెన్స్ లాయరు, పబ్లిక్ ప్రాసిక్యూటర్. కరెక్ట్ ఆన్సర్ సి పైవన్నీ. సాక్షులు చెప్పేది వినడం అది ఎవరి విధి? కరెక్ట్ ఆన్సర్ బి న్యాయమూర్తి విధి. సాక్షులు చెప్పేది వినడం ఎవరి విధి అంటే న్యాయమూర్తి విధి. కరెక్ట్ ఆన్సర్ బి. న్యాయబద్ధమైన విచారణ జరిగినప్పుడే రాజ్యాంగపు ఎన్నవ అధికరణం సరిగ్గా అమలు జరిగినట్లుగా భావించాలి? కరెక్ట్ ఆన్సరే 21వ అధికరణం. న్యాయబద్ధమైన విచారణ జరిగినప్పుడే రాజ్యాంగపు ఎన్నవ అధికరణం సరిగ్గా అమలు జరిగినట్లు భావించాలంటే 21వ అధికరణం. కరెక్ట్ ఆన్సర్ ఏ. పోలీసుల చేత అక్రమంగా అదుపులోకి తీసుకున్న చర్యను సూచించేది? కరెక్ట్ ఆన్సర్ డి నిర్బంధం. పోలీసుల చేత అక్రమంగా అదుపులోకి తీసుకున్న చర్యను సూచించేది ఏంటంటే నిర్బంధం. కరెక్ట్ ఆన్సర్ డి. నిందితుని కలవడం ఎవరి విధి? కరెక్ట్ ఆన్సర్ బి డిఫెన్స్ లాయరు. నిందితుని కలవడం ఎవరి విధి అంటే డిఫెన్స్ లాయరు. కరెక్ట్ ఆన్సర్ బి. ఎవరు ఆటలో ఎంపైర్ లాంటి వారు? కరెక్ట్ ఆన్సర్ డి న్యాయమూర్తి. ఎవరు ఆటలో ఎంపైర్ లాంటి వారు అంటే న్యాయమూర్తి. కరెక్ట్ ఆన్సర్ డి. సుధా వరకట్న మరణ కేసుని ఏమని పిలుస్తారంటే కరెక్ట్ ఆన్సర్ సి ప్రభుత్వం వర్సెస్ లక్ష్మణ్ కేసు. సుధా వరకట్న మరణ కేసుని ఏమని కేసు పిలుస్తారంటే ప్రభుత్వం ఢిల్లీ అడ్మినిస్ట్రేషన్ వర్సెస్ లక్ష్మణ్ కేసు అని పిలుస్తారు. కరెక్ట్ ఆన్సర్ సి. న్యాయబద్ధంగా వ్యవహరించడం లేదా ఏ ఒక్కరికి అనుకూలంగా లేకపోవడం? కరెక్ట్ ఆన్సర్ బి నిష్పక్షపాతం. న్యాయబద్ధంగా వ్యవహరించడం లేదా ఏ ఒక్కరికి అనుకూలంగా లేకపోవడం నిష్పక్షపాతం. కరెక్ట్ ఆన్సర్ బి. తీర్పును వ్రాయటం ఎవరి విధి? కరెక్ట్ ఆన్సర్ డి న్యాయమూర్తి. తీర్పును వ్రాయడం ఎవరి విధి అంటే న్యాయమూర్తి విధి. కరెక్ట్ ఆన్సర్ డి. సరైన విచారణ యొక్క ముఖ్యమైన అంశాలను గుర్తిద్దాం. కరెక్ట్ ఆన్సర్ డి పైవన్నీ. న్యాయమూర్తి నిష్పక్షపాతంగా వ్యవహరించారు. కోర్టు ముందున్న సాక్ష్యం ఆధారంగా న్యాయమూర్తి తీర్పు ఇవ్వడం. కొంతమంది యువకులు దొంగతనం చేశారని ఆధారం చూపడం వల్ల శాంతిని నిర్దోషిగా నిర్ధారించి విడుదల చేశారు. కరెక్ట్ ఆన్సర్ డి పైవన్నీ. సరైన విచారణ యొక్క ముఖ్యమైన అంశాలను గుర్తిద్దాం. కరెక్ట్ ఆన్సర్ డి పైవన్నీ. అందరూ ఎగ్జామ్ బారేసారా? థ్యాంక్ యూ. ఇక్కడ ఆన్సర్లు కూడా ఉన్నాయి చూసుకోండి.